బాల్కనీలో లైట్ తీసేసి చీకట్లో కూర్చుని ట్రాన్సిస్టర్లోంచి వస్తున్న ఆ రాగాన్ని వింటోంది సుశీల. అలా వింటున్న కొద్దీ ఎక్కడి నుంచో దుఃఖం తన్నుకొస్తోంది. తన ఎడల సానుభూతిగా ఎవరో విచారగీతం ఆలపిస్తున్నట్లుగా ఉంది. ఆ రోజు జరిగిన సంఘటన ఎంత మరవాలని ప్రయత్నించినా పదే పదే జ్ఞాపకం వస్తూ గొంతు పూడుకుపోయి కళ్ళు వరదలైపోతున్నాయి ఆమెకి. మేజర్ ఆనంద్, జైలర్ రాజన్ తనని ఇండ్లు జైలు చేసుకోకూడదు, ధైర్యంగా బయట ప్రపంచంలోకి వెళ్ళాలి అంటూ నూరు పోస్తారు. ధైర్యం మాట ఎలా ఉన్నా వాళ్ల పోరు పడలేక ఆ రోజు ఒంటరిగా బీచ్కి బయలుదేరింది. నేను మారతాను, నాలో మార్పును చూసి సంతోషించే అంకుల్ కోసమైనా నేను మారతాను, నేను దేనికి భయపడను అనుకుంటూనే ఉంది దాని పొడుగునా. ఇంతలో హలో అంటూ ఎవరో పక్కన పలకరించారు. తిరిగి చూసింది. వల్లభరావు. ఒక్కొక్క క్లాసు 3 చదివి చివరికి తన క్లాస్మేట్గా మారిన వల్లభరావు పియూసీ ముచ్చటగా 3 సార్లు తప్పాక ఇంకేం చేయాలో తెలియక రౌడీ మూకలకి నాయకత్వం వహించిన పేరు మోసిన రౌడీ. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది భయంతో. జియో వెర్నారి, పడుచు రక్తం పసందుగా లేదా? ఈసారి ముసలాడిని పట్టావు, మా గ్యాంగ్లో చేరి మాకు సహాయపడరాదు అంటూ వెకిలిగా నవ్వాడు వల్లభరావు. వల్లభరావు రౌడీ, ఏ మాటైనా అంటాడు. మనసు కష్టపెట్టుకోకూడదు అని ఎంత నిగ్రహించుకోవాలని చూసినా ఈసారి ముసలాడిని పట్టావు అన్న మాట పక్కలో బల్లెం పొడిచినట్లయింది. ఏం కూసావు అంటూ భద్రకాళిలా లేచింది. వల్లభరావు న్యాయంగా అటువంటి అరుపులకు జడిసే రకం కాదు, కానీ ఎందుకో కాస్త జడిసినట్లే కనిపించాడు. బహుశా హత్య చేయడానికి కూడా వెరవని ఘటాన్ని అనుకున్నాడేమో అనుకుంది సుశీల. ఆ రాగం ఆమె గుండెలు పిండుతూనే ఉంది. ఇంతలో సుశీల అంటూ మేజర్ ఆనంద్ గంభీర కంఠం వినిపిస్తూనే బాల్కనీలో లైట్ వెలిగింది. సుశీల ముఖం దాచుకోలేక పట్టుబడిపోయింది. తీరిగ్గా కూర్చుని మళ్ళీ ఏడుస్తున్నావన్నమాట. నేను ఇన్నాళ్ళు నీకు బోధపరిచిందంతా దండగేనా? నా మాట మీద నీకు గురిలేదు కదూ, అంతేనా అన్నాడాయన. లేదంకుల్ అంటూ తడబడింది సుశీల. ఇదిగో ఈ రాగం అసలే కాస్త అదోలాంటిది అంటూ ఆగిపోయిందామె. మేజర్ ఆనంద్ మరి కాస్త ట్రాన్సిస్టర్ వాల్యూమ్ పెంచి కాసేపు ఆ రాగాన్ని శ్రద్ధగా వింటూ నించున్నాడు. విని విని ఠక్కున ఆపేశాడు. అంటే ఈ రాగాలు నీతో అంత స్పందన కలిగిస్తాయన్నమాట. అన్నట్టు నువ్వు కూడా కొంచెం సంగీతం నేర్చుకున్నావు కదూ అన్నాడాయన. కొద్దిగా. చదువుకి ఆటంకం అవుతుందని మానేశాను. నాన్నగారికైతే నన్ను మంచి సంగీత విద్వాంసురాలని చేయాలనే ఉండేది. చివరికి నేనేమీ కాలేక ఇలా అంటూ తీక్షణంగా ఎటో చూస్తూ ఆలోచనలో పడ్డట్లుగా ఉన్న మేజర్ని తన మాటలు వినటం లేదని అనుకుని మధ్యలోనే ఆపేసింది సుశీల. ఆలోచనలోంచి తేరుకుని ఉన్నట్టుండి సుశీల అని పిలిచాడాయన. ఆయన మొహంలో ఏదో వెలుగొచ్చింది. చదువైంది, ఇంకా సంగీతం నేర్చుకో అని చెప్పబోతున్నారు కదా అంకుల్? అంతవరకు అతన్నే గమనిస్తున్న సుశీల చురుగ్గా చూసి నిలదీసినట్లుగా అడిగింది. ఒక్క క్షణం అతని మొహంలో వెలుగు ఆరిపోయి నోట మాట రాలేదు. వద్దంకల్, దయచేసి నన్ను నీ మాత్రంగా అయినా ఉండనివ్వండి. ఆ బయట ప్రపంచంలోకి నేను తగను. సంగీతమైనా సాహిత్యమైనా మానసిక స్థిమితం ఉన్న వాళ్ళకే పట్టుబడతాయి. నాకు ఆ స్థిమితం లేదు, రాదు కూడా. మాయని మచ్చపడిన నా గతం నన్ను స్థిమితంగా ఉండనివ్వదు. నేను పతితని, హంతకిని. నా నీడ పడిన చోట మలినం అయిపోతుంది. నాకు నీడనిచ్చిన వాళ్ళు నాతో పాటు శలభాల్లా మాడిపోతారు అంది ఆవేశంగా సుశీల. అయ్యిందా నీ ఉపన్యాసం? మేఘం గర్జించినట్లుగా అన్నాడాయన. సెగలు పొగలై చెలరేగిన సుశీలలోని ఆవేశం కన్నీటి రూపం దాల్చి వర్షించసాగింది. ఆమె గుండెల మంటన ఆర్పగల శక్తి ఇంకే నీటికి లేదు మరి. హృదయభారం కరిగి ప్రవహిస్తున్నట్లుగా ఉంది ఆ బాష్పధారల్లో. మేజర్ చూపులు సముద్రం మీదే ఉన్నాయి. 5 నిమిషాలు గడిచాయి. అతను నెమ్మదిగా మెట్లకేసి నడవడం ప్రారంభించాడు. అంకుల్ అని పిలిచింది సుశీల. ఆమె కంఠం నూతిలోంచి వచ్చినట్లుగా ఉంది. ఆయన వెనక్కి తిరిగి చూశాడు. ఆ చూపులో సానుభూతి, మార్దవం పెనవేసుకుని చల్లని కిరణాల్లా సుశీల మనసును తాకుతున్నాయి. ఏదో చెప్పబోయారింతకు ముందు అంది మెల్లిగా. నేను చెప్పబోయేదేమిటో నువ్వే చెప్పేశావమ్మా అన్నాడాయన. నేను మీ ఇష్టప్రకారం సంగీతం నేర్చుకుంటాను అంకుల్ అంది సుశీల.
ఆమె కంఠం స్థిరంగా ఉంది. ఆమె 10 నిమిషాల కిందటి సుశీల కాదు. ఒక వల్లభరావు కాదు, 100 మంది వల్లభరావులు ఏమన్నా చెల్లించరాదు అన్నట్లుగా స్థాణువుగా మారిపోయింది ఒక్కసారిగా. మేజర్ ఆనంద్ ముఖంలో ఆనందం తాండవమాడింది. చాలా సంతోషం అమ్మా. సాధనమున పనులు సమకూరుధారలోనా అన్నారు. నిరాశ నిస్పృహలు మన చుట్టుపట్లకు కూడా రానివ్వద్దు. రేపు నిన్నొక చోటికి తీసుకెళ్తాను. గిరిజా దీక్షిత్ అని నా స్నేహితుడి భార్య ఇక్కడ కొత్తగా ఒక సంగీత శిక్షణాలయం తెరిచింది. ఆవిడ గొప్ప విద్వాంసురాలు. నేనంటే ఎంతో అభిమానం ఉంది, స్నేహం కూడా ఉన్న వ్యక్తి. నీకు తప్పక సహాయం చేస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది అంటూ మురిసిపోయాడాయన. అనుకున్న ప్రకారం మర్నాడు ఉదయం 10 గంటల వేళ సుశీలను తీసుకుని బయలుదేరాడు మేజర్ ఆనంద్. సిటీ రణగుణధ్వనులకు బాగా దూరంగా ఏమాత్రం రద్దీ లేని ఒక ప్రదేశంలో కారు ఆగింది. ఎదురుగా సంగీత్ నికేతన్ అన్న బోర్డు ఎర్రని అక్షరాలతో ఉంది. గేటు దాటి లోపల అడుగుపెట్టారు. చుట్టూ పచ్చని వృక్షాల మధ్య ప్రశాంత వాతావరణంలో ఇటుక రంగు భవనం సుశీల కళ్ళకి దేవాలయంలా కనిపించసాగింది. బిల్డింగ్ దగ్గరవుతున్న కొద్దీ మధుర నాదం ఒకటి చెవులను చోకుతూ మనసుకి ఆహ్లాదం కలిగిస్తోంది. మేజర్ తన విజిటింగ్ కార్డ్ ప్యూన్కిచ్చి లోపలికి పంపించాడు. ఆ వాతావరణానికి సుశీల ఎలా రియాక్ట్ అవుతోందో ఓ కంట గమనిస్తున్న ఆయనకి కాస్త గర్వంగా ఉంది. 2 నిమిషాల్లో ఒక నడివయసు హిందుస్థానీ స్త్రీ ఆదరాబాద్రా వారున్న చోటికి వచ్చింది. నమస్తే భాయ్ సాబ్, అందరాయే అంటూ వినయంగా నమస్కరిస్తూ ఆప్యాయంగా మేజర్ని పలకరించింది. పచ్చని శరీర ఛాయతో తెల్లని వస్త్రాల్లో ఆమె ప్రశాంతతకు మారుపేర్లా కనిపించింది సుశీల కళ్ళకి. ఇద్దరూ ఆమె వెంట ఆఫీస్ రూంలో ప్రవేశించారు. మేజర్ సుశీలను ఆమెకు పరిచయం చేస్తున్నాడు. సుశీల మౌనంగా దేవుళ్ళకి మొక్కినట్టే మొక్కి కూర్చుంది. బెహన్, ఈ అమ్మాయి నా స్నేహితుడి కూతురు. ప్రస్తుతం ఈమెకి నేనే గార్డియన్ని. సుశీలకి సంగీతంలో ఇదివరకే కొంత ప్రవేశం ఉంది. మీ శిక్షణలో ఆమె గొప్ప విద్వాంసురాలు కావాలని నా అభిలాష. మీరు కాదనన్న నమ్మకంతో అంటూ ఇంకా చెప్పబోతున్న అతన్ని గిరిజా దీక్షిత్ వారించింది. ఏం మాట్లాడుతున్నారు భాయ్ సాబ్? సరస్వతి లక్ష్మిల రూపం పోసుకొచ్చినట్లుగా ఉంది ఈ దివ్యమంగళ విగ్రహం. నా కళాకేంద్రానికి మణిపూసలా ఉంటుందని నేననుకుంటుంటే కాదనడం కూడానా? ఈ బేటీకి మంచి భవిష్యత్తుందని ఆమె ముఖవర్చస్సే చెప్తోంది భాయ్ సాబ్ అంది. ఆ మాటలకు సుశీల ఇబ్బందిగా కదిలింది. బేటీ, ఎంతవరకు నేర్చుకున్నావమ్మా అడిగింది సుశీలను ఆప్యాయంగా ఆవిడ. సుశీల అయోమయంగా చూసింది. ఓహో, సంగీతం గురించి కాబోలు ఈవిడ అడుగుతోంది. ఏనాటి మాట అది? తనకేమైనా గుర్తుందా అసలు అనుకుంది. చెప్పమ్మా హెచ్చరికగా అన్నాడు ఆనంద్. నాకేమీ గుర్తులేదు అంకుల్ అస్పష్టంగా గొడిగినట్లుగా అంది సుశీల. చాలా రోజులై మానేయడం వల్ల అయ్యుంటుంది. సంగీతానికి సాధనే కదా ప్రధానం సమర్థింపుగా అన్నాడాయన. సుశీల రూపలావణ్యాలకు ముగ్ధురాలవుతున్న గిరిజా దీక్షిత్ నిరాశ చెందలేదు. అవును బేటీ, విద్య సాధన లేకుండా రాణించదు. నీలో శక్తిని బయటికి తీసి ప్రజ్వలింపచేసే పూజీ నాది. ఒకసారి నీ కంఠం ఎలా ఉంటుందో వినిపించమ్మా ప్రేమగా అడిగిందావిడ. ఏళ్ల తరబడి మూగిపోయిన కంఠం సుశీలను వెక్కిరించింది. నేను పాడాలా అని ఎకసెక్కంగా సుశీలను అడిగింది. మేజర్ ఆనంద్ ఆత్రంగా చూస్తున్నాడు. పాడాలి, పాడి తీరాలి అంటూ శాసించింది సుశీల తన కంఠాన్ని. తొలి రోజు విన్న ఆ రాగం ప్రభావం ఇంకా శరీరంలో అణువణువు ఆక్రమించుకున్నట్లే ఉంది. అదే కంఠంలో సుళ్ళు తిరిగింది. గిరిజా దీక్షిత్ ముగ్ధురాలైపోయింది. శభాష్ బేటీ అనకుండా ఉండలేకపోయింది. క్షణకాలం తన్మయంగా ఉండిపోయి, శర్మాజీ, ఆ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇలా తీసుకురండి అంటూ పక్క రూంలో ఉన్న వ్యక్తిని కేకేసింది. బెహన్, నేను మీతో ఒక విషయం అంటూ తడబాటుగా ఆగిపోయాడు మేజర్. చెప్పండి భాయ్ సాబ్, ఇలాంటి స్టూడెంట్స్ని మరో 10 మందిని ఎలా అయినా నా స్కూల్లో చేర్పిస్తాను అంటే మీరు ఏం చెప్పినా వింటాను అందావిడ సంతోషంగా నవ్వుతూ. మేడం అంటూ పక్క రూంలో నుంచి అప్లికేషన్ ఫామ్ తీసుకుంటూ ఒక వ్యక్తి వచ్చాడు. అతన్ని చూస్తూనే సుశీల నీరైపోయింది. అతను శర్మ, తన తండ్రికి పరిచయస్తుడి కొడుకు. 7-8 ఏళ్ల క్రితం అతను నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఏదైనా ఉద్యోగం వేయించమంటూ తన తండ్రి వెంట తిరుగుతూ ఉండేవాడు. ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండడంతో తనకు అతనితో కొంత చనువు ఏర్పడింది. ఆ చనువును అణువుగా తీసుకుని అతను తనతో కాస్త అధిక ప్రసంగం చేయబోవడం, తను మందలించి పంపించడం,
బాగా గుర్తుంది సుశీలకి. శర్మ సుశీలను శల్యపరీక్ష చేస్తున్నాడు. ఒకనాటి నీ మందలింపుకి కసి తీర్చుకుంటాను చూడు అన్నట్టుగా ఉన్నాయి అతని చూపులు. మేడం, ఒక్కసారి ఇలా వస్తారా, కాస్త మాట్లాడాలి అన్నాడు అప్లికేషన్ ఫారాలు అందుకోబోతున్న గిరిజా దీక్షిత్తో శర్మ. అభి ఆతి హూం, మాఫ్ కీజియే భాయ్ సాబ్ అంటూ ఆమె శర్మ వెంట లోపలికి వెళ్ళింది. ఆమె వెళ్ళిన కేసే ఆశగా చూస్తున్న మేజర్ని జాలిగా చూసింది సుశీల. 5 నిమిషాలు గడిచాయి. అంకుల్, మనం ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు, పదండి అంది తలదించుకుని. అప్లికేషన్ నింపి డబ్బు కట్టి మరీ వెళ్దామమ్మా, కాస్త ఆగు అన్నాడాయన. నిరాశగా నవ్వింది సుశీల. ఆ అవకాశం ఇంక రావంకుల్ అంది. అతనేదో అర్థమయ్యి కానట్లుగా చూస్తున్నాడు. ఇంతలో గిరిజా దీక్షిత్ తిరిగి వచ్చింది. అంతవరకు నిర్మలంగా ఉన్న ఆమె ముఖంలో అలజడి స్పష్టంగా గోచరిస్తోంది. చూచాయిగా ఏదో గ్రహించిన మేజర్ ఆనంద్ని భయం ఆవరిస్తోంది. బెహన్, నేను మీతో ఒక విషయం చెప్పాలని అంటున్న అతని మాటని పూర్తి చేయనివ్వలేదామె. మీరు ఇంకేం చెప్పనవసరం లేదు భాయ్సాబ్, నాకంతా తెలిసింది అందావిడ బోరగా సుశీలను మాట ఎగాదిగా చూస్తూ. అంకుల్, నేను బయట కారు దగ్గర ఉంటాను, త్వరగా రండి, వెళ్తున్నా మేడం అంటూ చేతులు జోడించి నిర్వికారంగా లేచి బయటికి వచ్చింది సుశీల. వెనుతిరిగిపోతున్న సుశీలని నిస్సహాయంగా చూస్తున్న గిరిజా దీక్షిత్ కళ్ళు కొంచెం చెమ్మగిల్లాయి. మే మజ్బూర్ హూ భాయ్సాబ్, మాఫ్ కీజియే అన్నమాట నిలుపుకోలేనందుకు చింతిస్తూ అందావిడ. కొయ్యబొమ్మలా చూస్తున్నాడు మేజర్. దీక్షిత్ సాబ్ పోయాక ఈ సంగీతం మీదే నేను జీవనం గడుపుతున్నాను. నాకు 3 కూతుళ్ళున్నారు. ఈ స్కూల్ని ఆధారం చేసుకుని మా బ్రతుకులు గడవాలి. సుశీల గురించి విన్నాను. 3 ఆడపిల్లలకు తల్లిగా నాకు ఆమె మీద ఏ ద్వేషమూ లేదు. ఆ దురదృష్టవంతురాల మీద నాకు సానుభూతి ఉంది, జాలి ఉంది. కానీ నేను నిస్సహాయురాల్ని. ఆ అమ్మాయిని నా స్కూల్లో చేర్చుకుంటే ఇక అట్టే మంది స్టూడెంట్స్ రాకపోవచ్చు. ఎక్కడో ఉత్తర హిందుస్థాన్ నుంచి పొట్ట కోసం తిప్పలు పడుతూ వచ్చిందని నేను. నా పరిస్థితిని మీరు అర్థం చేసుకుని క్షమించానంటే కానీ నాకు శాంతిగా ఉండదు. దయచేసి క్షమించండి భాయ్సాబ్ తలదించుకుని అపరాధిలాగానే అందామె. ఆమె కంఠంలో పశ్చాత్తాపం, అవ్యక్తమైన బాధ వెల్లడవుతున్నాయి. మేజర్ ఆనంద్ ఎప్పటికో కానీ తనని తాను సంభాళించుకుని నోరు తెలవలేకపోయాడు. నేను క్షమించానంటే నువ్వు శాంతిగా ఉంటావు, కానీ ఆ నిర్భాగ్యురాలకి ఏం జరుగుతుంది బెహన్ అన్నాడాయన పేవలంగా నవ్వుతూ. అది ఏడవలేని నవ్వు. ఎంతో ఆశతో వచ్చాను మీ దగ్గరికి. ఆ అమాయకురాలికి ఇప్పుడు మొహం ఎలా చూపించాలో తెలియడం లేదు నాకు. అన్యాయం అయిపోయిన ఒక ఆడపిల్ల బ్రతుకును సాటి స్త్రీగా మీరు అర్థం చేసుకుని ఆదరిస్తారనుకున్న నా అంచనా తారుమారైపోయింది. నిరాశతో ఎలాగో ఒకలాగా రోజులు ఏడుస్తున్న ఆ పిల్లకి మాటిమాటికి జీవితం మీద లేనిపోని ఆశలు కల్పించి ఆమెని చిత్రహింసకు గురిచేస్తున్నాననిపిస్తోంది. అయినా మీరేం చేయగలరు బెహన్? ఈ సమాజం మారలేదు. మారాలనుకున్న వాళ్ళని మారనివ్వడం లేదు. జాలి, దయ, సానుభూతి ఇవన్నీ నిఘంటువుల్లో ఒట్టి అలంకారప్రాయమైన పదాలు అంతే. మీకు నిజమైన సానుభూతి ఉంటే ఆ దీనురాలి మనక్షోభాన్ని అర్థం చేసుకుందుకు ప్రయత్నించండి అన్నాడాయన. భాయ్సాబ్ అంది గిరియా దీక్షిత్ పశ్చాత్తాప కంఠంతో. అంతవరకు దిగజారిపోతున్నట్లుగా ఉన్న ఆనంద్ బింకసరిగా తయారయ్యాడు ఒక్కసారిగా. ఇట్స్ ఆల్ రైట్, బాధపడకండి బెహన్, వస్తాను. అంధకారమయమైన ఆ అమాయకురాల జీవితానికి ఏ మూల నుంచో వెలుగు లాక్కొస్తాను. ఆ వెలుగులో కళకళ్లాడే ఆమె సుందర హాసిత వదనాన్ని తిలకించడానికి మిమ్మల్ని పిలవడానికి వస్తాను. తప్పకుండా వస్తాను ఒకరోజు, జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడాయన. ఆవేశంతో అలా అంటున్నప్పుడు అతను విజయం తథ్యమని నమ్మి ఉత్సాహంగా నిర్భీతిగా రణరంగంలోకి దూకుపోతున్న వీర కేసరిలా కనిపించాడు ఆమె కళ్ళకు. నేను ప్రత్యక్షంగా ఏ సహాయము చేయలేకపోయినా నా శుభాకామనలు మీకు హమేషా ఉంటాయి భాయ్సాబ్ అందావిడ నిస్సహాయంగా చూస్తూ. ఆయన చేతులు జోడించి దృఢంగా అడుగులు వేస్తూ బయటికి వచ్చేశాడు. గేటు దగ్గర దృశ్యం అతన్ని విస్మితుణ్ణి చేసింది. అతి శ్రద్ధగా ఎంచి రకరకాల పూల మొక్కలు కొంటోంది సుశీల. ఆమె మనసులో ఎలా ఉందో కానీ పైకి మాత్రం చాలా నిబ్బరంగా ఉంది. అనుకున్నది సాధించగలనన్న ఆశాభావం తొంగి చూసింది మేజర్ ఆనంద్లో. అంకుల్, చూసారా ఈ గులాబీలు ఎంత బాగున్నాయో? మీకు తెలియదేమో కానీ చిన్నప్పటి నుంచి నాకు పూల చెట్లంటే ప్రాణం.
ఇల్లు ఎంత అందంగా ఉన్నా ఇంటి ముందు చిన్న పూలతోట లేకపోతే బొట్టులేని ఆడదాని మొహంలా వెలవెలబోతూ ఉంటుంది. ఇకపై మన ఇల్లు ఎంత కళకళలాడుతుందో అంటూ మొక్కలన్నీ కారులో పెట్టించింది సుశీల. మొక్కలు కొనగానే సందడి కాదమ్మా, వాటిని జాగ్రత్తగా పెంచగలగాలి, అది ముఖ్యం అన్నాడాయన తనకి తనే చెప్పుకుంటున్నట్లుగా. ఆయన అనేది తన గురించే అని ఆమెకు అర్థమైంది. మన చేతిలో ఏముంటుంది అంకుల్, మన ప్రయత్నం మనం చేస్తాం, వాటికి ఎంత ప్రాప్తమో అంత జరుగుతుంది అంది నిగూఢంగా సుశీల కూడా. సూక్ష్మగ్రాహి అని లిప్తపాట కాలం సంతోషించినా అంతలోనే గాంభీర్యం ఆవహించింది అతన్ని. నేను వేదాంతిని కాదు అన్నాడు ఆనంద్. కారు బంగళా చేరింది. ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. గిరిజా దీక్షిత్ వద్దకి ఎందుకు వెళ్లారు, ఏం జరిగింది అన్న విషయం తనకేమీ పట్టనట్లే ఇద్దరూ నటిస్తున్నారు, ఒకరి సంతృప్తి కోసం ఒకరు. మేజర్ ఆనంద్ ఇంటి ముందు ఒక అందమైన చిన్న తోట రూపుదిద్దుకుంది. నెల్లాళ్ల క్రితట నాటబడిన మొక్కలు వేళ్ళూనుకుని చిగిర్చి మొగ్గలు తొడుగుతున్నాయి. పందిరిని అందుకుందుకు జాజిలత ఆరాటపడుతోంది. చుట్టూ పూల చెట్లు, మధ్య నలుచదరంగా లాన్ పచ్చని కార్పెట్లా తయారవుతోంది. సుశీల నాలుగు మూలలా తృప్తికరంగా చూసుకుంది. సూర్యభగవానుడు అలిసాడో లేదో కానీ ఆమె మాత్రం బాగా అలసిపోయింది. తోటమాలి ఎంత పని చేసినా అంతకు మించిన పని ఉంటూనే ఉంటుంది ఆమెకి. మట్టిలో పనిచేస్తే ఏదో ఉత్సాహం, వాడిన మొక్కలకు నీళ్లు పోయడంలో ఏదో సంతృప్తి. బిరుసుగా అవి తలలు పైకెత్తితే అదో రకమైన సంతోషం. ఇవి చాలు అనిపిస్తుంది ఒక్కొక్కసారి సుశీలకి. మేజర్ ఆనంద్ ఇంటి ముంగిట తోటను ఆ తోటలో వనకన్యలా తిరుగుతున్న సుశీల్ని గర్వంగా చూసుకున్నాడు. ఇంతలో సీతారాం ట్రేలో కాఫీలు తెచ్చాడు. ఇంక రామ్మ, పొద్దుపోయింది అన్నాడాయన. ఇదిగో అయిపోయింది అంకుల్ అంటూ చేతులు కడుక్కుని నుదుటి పట్టిన చిరుచెమటని సన్నగా బయట కొంగుతో అద్దుకుంటూ వచ్చి కాఫీ అందుకుంది సుశీల. నెల్లాళ్ల కిందట గిరిజా దీక్షిత్ వద్దకు వెళ్ళి తిరిగి వచ్చిన నాటి ప్రభావం తన మీద ఏమాత్రం లేదని, తనేమీ చెలించలేదని తెలియపరచడానికి మరింత నిబ్బరం కనపరుస్తూ లేని చలాకీతనం అంతా మాటల్లో చేతల్లో రకరకాలుగా చూపిస్తూనే ఉంది సుశీల. ఇంతలో గేటు ముందర ఆటో ఆగింది. ఆ శబ్దానికి ఇద్దరు చూపులు అటు మళ్ళాయి. ఆటోలోంచి ఒక యువకుడు దిగి ఆటోకి డబ్బులిచ్చి పంపేసి లోపలికొస్తున్నారు. ఎక్కడో చూసినట్లుందే, ఎవరు? అరే, పద్మాక్షి, తన చిన్ననాటి స్నేహితురాలు పద్మాక్షి కదూ. అలా అనుకోగానే అంతవరకు ఫ్రీగా ఉన్న సుశీలకి ఏదో టెన్షన్ మొదలైంది. ఎంత మామూలుగా అవుదామన్నా తన వల్ల కావడం లేదు. ఎవరు వాళ్ళు? క్షణంలో మారిపోయిన సుశీలను వింతగా చూస్తూ అడిగాడు మేజర్. పద్మాక్షి, నా స్నేహితురాలు అంటూ నత్తిగా జవాబిచ్చింది సుశీల. ఆ జంట వారి సమీపానికి వచ్చింది. పద్మాక్షిగా చెప్పబడిన యువతి ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఆప్యాయంగా సుశీలను కౌగిలించుకుంది. ఎలా ఉన్నావు సుశీ అందామె. సుశీల బానే ఉన్నానన్నట్లుగా ముఖం తిప్పింది. నోట మాట రావడం లేదు. వచ్చిన వాళ్ళిద్దరినీ అనాసక్తంగా చూస్తోంది. పద్మాక్షి వెంటనున్న యువకుడు సుశీలకి, మేజర్ ఆనంద్కి నమస్కరించాడు. సీతారాంని పిలిచి మరి 2 కుర్చీలు వేయించి అతిథులకి కాఫీ తెమ్మని చెప్పాడు మేజర్ ఆనంద్. పద్మాక్షి కూర్చుని గలగలా మాట్లాడడం మొదలెట్టింది. మీ గురించి విన్నానులేండి. మీ వంటి విశాల హృదయాలు నూటికొక్కరున్నా మన సమాజం ఎంతో బాగుపడుతుంది. నిండు బ్రతుకులో నిప్పులు పోసుకున్న మా సుశీలను చేరదీసి ఆదరించిన మీలాంటి ఆదర్శ పురుషుల్ని ఎప్పుడు చూస్తామా అని మా వారు నేను ఎన్నాళ్ళ నుంచో తహతహలాడుతున్నాం అనుకోండి. అరే సుశీ, ఏమిటి మొహం అలా దించుకున్నావు? నేను వచ్చింది అసలు నీకోసమే లేవోయ్ అంటూ సుశీలకేసి తమాషాగా కన్ను కొట్టి నవ్వడం మొదలెట్టిందామె. ఆమె మాటలు, చూపులు, చేష్టలు మేజర్ ఒంటికి కారం రాసుకున్నట్లుగా మంట పెట్టసాగాయి. అయినా ఆమె సుశీల స్నేహితురాలట. ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అంటూ అసహనంగా లేచి వచ్చిన వాళ్ళని విసుగ్గా చూస్తూ తన గదికేసి వెళ్ళిపోయాడు మేజర్ ఆనంద్. ఆయన వెళ్ళిపోగానే సుశీల మరింత బెరుగ్గా తయారైంది. సీతారాం తెచ్చిన కాఫీలు దంపతులిద్దరూ పుచ్చుకున్నారు. సుశీల, పద్మాక్షి చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు, ఇంటర్ వరకు. పద్మాక్షి అంతగా కలిగిన వాళ్ళు కాకపోవడంతో సుశీల 3వ కంటివాడికి తెలియకుండా ఆ అమ్మాయికి ఫీజు కట్టడం దగ్గర నుంచి తనకి చేతనైన సహాయం అంతా చేస్తుండేది. పద్మాక్షి అంటే చాలు ఒళ్ళు మర్చిపోయేది. కానీ ఇప్పటి పద్మాక్షిని చూస్తుంటే సుశీలలో ఎటువంటి చలనం కలగడం లేదు.
ఆమె ఎవరో కొత్త మనిషిలాగానే కనిపిస్తోంది. ఆమె ధోరణే వేరుగా ఉంది. ఎంత మారిపోయావు సుశీ! తనకు బదులు ఆమె అలా అనడం సుశీలకి మరీ వింతగా అనిపించింది. అవునులే, జరిగిందేం తక్కువ ఘోరమా? నువ్వు కనుక పిచ్చెత్తిపోకుండా నిలదొక్కున్నావు. ఇదే నాలాంటిదైతే మరి అడగక్కర్లేదు. పిచ్చెత్తకపోయినా ఉరిపోసుకుని చచ్చేదాన్నేమో. నీ ధైర్యాన్ని నేను మా వారు ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటాం. ఏమిటో ఎప్పటికప్పుడు నేను కలవాలని అనుకుంటున్నాను, కానీ కుదరలేదు ఇన్నాళ్ళును. సంసారం పిల్లలు అంటే ఏం మజాకానా? నన్ను అడిగితే ఆ బెడదలేని నువ్వు బతికిపోయావనుకో అంటూ లొడలొడ వాగుతూనే ఉంది పద్మాక్షి. ఆమె అన్న మాటలకి తందాన తానా అన్నట్లుగా తలోగించి నవ్వుతున్నాడు ఆమె భర్త. ఇది నా స్నేహితురాలు పద్మాక్షేనా అంటూ విస్తుపోతూ అసహ్యంగా తనలో తనే అనుకుంది సుశీల. నిన్ను జైలు నుంచి విడుదల చేశారని ఫలానా చోట ఉన్నావని ఆ వల్లభరావు చెప్పినప్పటి నుంచి అంటూ ఇంకా ఏదో చెప్పబోతోంది పద్మాక్షి. స్టాప్ ఇట్! అసహనంగా అరిచింది సుశీల. ఆ స్కౌండ్రల్ పేరు నా దగ్గర ఎత్తకు అంది ముఖం ఎర్రగా చేసుకుని. పద్మాక్షి ఒక్కసారి బిక్క చచ్చిపోయినట్లు అయిపోయింది. అంతవరకు మౌనంగా ఉన్న సుశీల ఒక్కసారి విజృంభించడంతో ఆమెకి ఏం చేయాలో తోచలేదు. ఆమె భర్త మాత్రం చిన్నగా దగ్గాడు. ఏదైనా పని మీద వచ్చారా అడిగింది సుశీల వారిద్దరినీ మార్చి మార్చి చూస్తూ. ఇక వెళ్ళవచ్చు అన్న అర్థం స్ఫురించేలాగా. అతను హెచ్చరికగా పద్మాక్షి కేసు చూశాడు. అవును సుశీ, నీతో చిన్న పనుంది అని తొందరగా అంద అమ్మాయి. ఈయన మా వారు, పేరుపడ్డ రచయిత్రి అంది గమ్మత్తుగా నవ్వుతూ. సుశీల విస్మయంగా చూసింది. అదేలే, రచయిత అనుకో. పచ్చిపులుసు పద్మాక్షి అని నా పేరుతో కథలు నవలలు తెగ రాస్తుంటారు ఈయన. నీకు తెలియకపోవచ్చులే. ఇది ఈ 4-5 ఏళ్లుగానే కదా ఈయన రాస్తున్నది అంటూ ఉండుండి ఒక్కొక్క విసురుతూనే మళ్ళీ ఏమీ పట్టినట్లుగా చెప్పుకుపోతోంది ఆమె. ఆడదాని ఏడుపు అని ఈయన నవలకి ఒక స్త్రీల మాసపత్రిక వారు ప్రథమ బహుమతి కూడా ఇచ్చారు. ఆడవాళ్ల సమస్యలంటే ఆడవాళ్లలాగే రాస్తారనుకో. ఆడవాళ్ళంటే ఈయనకి అమితమైన గౌరవం. అందులో నీలాంటి దగాపడిన ఆడపిల్లల మీద చెప్పలేని సానుభూతి. మనసు ఉట్టి వెన్నముద్దనుకో. నీ గురించి నేను మారు చెప్తే విలువిల్లాడిపోయిన నీ కథ నవల్లా రాస్తే కానీ నిద్ర పట్టదని వాపోయారు. నీ దగ్గర అన్ని వివరాలు సేకరించి ఎంతో సహజంగా కన్నీళ్లు కారేలా నవల రాయాలని ఆయన తాపత్రయం. ఒక స్నేహితురాలుగా నువ్వు మాతో సహకరించుంటే ఆయన ఉన్నది ఉన్నట్లుగా ఆయనకి చెప్తే నా భూతో నా భవిష్యత్తు అనేంత అద్భుతంగా రాస్తారు అంది పద్మాక్షి. అవునండి అన్నాడు చటుక్కున ఆయన కూడా. సుశీల పిచ్చిదానిలా వాళ్ళిద్దరినీ చూసి తలదించుకుంది. లేచి వెళ్ళిపోదామంటే ఆమె కాళ్ళు ఆడడం లేదు. నువ్వు లక్ష్మివి, సరస్వతివి అంటూ తన చుట్టూ తిరుగుతూ ఎన్నో రకాల ఉపకారాలు పొందిన ఒకనాటి తన స్నేహితురాలు పద్మాక్షేనా ఏమే? ఇంతగా పనిగట్టుకుని తనని చూడ్డానికి రావడంలో ఆంతర్యం ఇదా? తను ఎప్పటికప్పుడు మరవాలను విశ్వప్రయత్నం చేస్తున్న పీడకల్లాంటి తన గతాన్ని వర్ణిస్తే వీళ్ళు రాసుకుని డబ్బు చేసుకుంటారా? ఏం న్యాయంగా ఉంది? రోజులు బాలేకపోతే చివరికి స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా ఇలా తయారవుతారన్నమాట అనుకుంది సుశీల మనసులోనే. ఏమంటావు సుశీ? ప్రేమగా చెయ్యి నిమురుతూ నిర్భయంగా అడుగుతోంది పద్మాక్షి. నా కథ నవలగా రాస్తారా? తనలో తానే ప్రశ్నించుకుంటున్నానని అనుకున్నాయి బయటకనేసింది సుశీల ఒక వేదన వ్యక్తమవుతున్న కంఠంతో. సన్నగా నవ్వుతూ ముందుకు జరిగాడు పద్మాక్షి భర్త. అవునండి, నవలకి మీ కథ ఎంతో బాగుంటుంది. వారం వారం లేదా నెల నెల పాఠకులు ఆ సీరియల్ కోసం ఎదురు చూసేలా చేస్తుంది ఉత్సాహంగా చెప్తున్నాడు. చిట్రాయిలా చూడ్డం తప్ప సుశీలలో చలనం లేదు. మీరు మోసపోతున్నారని తెలియక ఆ కుర్రాడితో విలాసంగా తిరిగిన భాగం అంతా రొమాన్స్ రాయొచ్చు. మరి రొమాన్స్ లేకపోతే పాఠకులు చదవరు కదండి, పత్రికలు వేసుకోవు కూడా అంటూ తన జోకుకి తనే నవ్వాడతను. అతను ఎర్రగా చూశాక పద్మాక్షి కూడా నవ్వింది. మిమ్మల్ని ఆ అబ్బాయి ఇంట్లోంచి బలవంతంగా తీసుకుపోవడం వగేరాలు గొప్ప థ్రిల్. మిమ్మల్ని తను వదిలి వెళ్ళడం, మళ్ళీ ఎంతకీ తిరిగి రాకపోవడం, మీ ఆరాటం, అది గొప్ప సస్పెన్స్. చివరికి మీరొక నీచుడి చేతిలో చిక్కడం గ్రాండ్ డ్రామా. ఆఖరికి ఎలాగో ఆ కుర్రాడు మీ కళ్ళబడడం,
మీరు భద్రకాళ్ళ కత్తి కత్తితో పోట్లు పొడవడం క్లైమాక్స్ బ్రహ్మాండంగా ఉంటుందనుకోండి. ఇందులో లేని రసం లేదు. చివరికి గొప్ప ట్రాజిడీ. ఆడవాళ్ల చేతే కాక మగవాళ్ల చేత కూడా కన్నీళ్లు కర్పిస్తాను. ఆడపిల్ల హద్దు దాటి వెళ్తే ఎలా పతనమవుతుందో నిరూపిస్తాను. అమాయకులైన ఆడపిల్లలకు నా నవలకు ఒక హెచ్చరిక కావాలి. సంఘానికి మేలు చేసే ఇలాంటి రచనలు పుంఖానుపుంఖాలుగా వెలువడినప్పుడే సాహిత్యానికి సార్థకత. ఎప్పుడెప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో మీ ఫీలింగ్స్ తెలుసుకుంటే ఇంకా న్యాచురల్గా రాయొచ్చని నా ఉద్దేశం అంటూ అడ్డు ఆపు లేకుండా ఆవేశంగా అతి ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు అతను. మిస్టర్ పచ్చిపులుసు పద్మాక్షి అన్న గంభీరమైన పిలుపుకి పిడుగుపడినట్లు జడిసిపోయాడు ఆయన. గెటప్ అంటే అనగానే అదిరిపడి భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి లేచారు. ఎదురుగా సింహంలా నించున్నాడు మేజర్ ఆనంద్. ఆడవారి పేరు తగిలించుకుని అవాకులు చవాకులు వాగే నువ్వేనా రచయితవి? నీ సోదంతా వింటూనే ఉన్నాను. నిర్భాగ్యుల దీనస్థితికి మొసలి కన్నీరు కారుస్తూ వెన్నుపోటు పడవడానిక నువ్వు ఆడపేరు తగిలించుకున్నది? వారి పరిస్థితుల ఎలా అవగాహన సానుభూతి లేని నువ్వు వారి సమస్యలను చర్చించి లోకాన్నే ఉద్ధరిస్తావు? హాస్యాస్పదం కదూ. ఒరే ఆడంగి రచయిత, ఒక్క సంగతి గుర్తుంచుకో. గీత దాటి వెళ్ళిన ఆడపిల్లకి ఏ గతి పడుతుందో చూడండని నువ్వు ఇవాళ కొత్తగా భయపెట్టనవసరం లేదు, నీతి పాఠాలు చెప్పనవసరం లేదు, భూతద్దంలోంచి చూపించి రకరకాలుగా జడిపించనూ అవసరం లేదు. ఈ పని కుళ్ళుబోతు సమాజం తరతరాలుగా యుగయుగాలుగా చేస్తున్నదే. అదే నువ్వు మళ్ళీ నేను ఈ సంఘానికి మేలు చేస్తున్నాను అనుకుంటూ విర్రవేగు. నీకేమైనా చేతనైతే అన్యాయమైన ఆడపిల్లల్ని సజీవ సమాధి చేయకండి అని రాయి. ప్రతి స్త్రీతో పాటు ఒక పురుషుడు చెడతాడని, శీలం పవిత్రత అనేవి ఆడదానికే కాదు మగవాడికి అవసరమేనని రాయి. గోతిలో పడిన గొడ్డును బయటికి లాగేంత ఔదార్యం లేకపోయినా తలో బెడ్డ వేసి చిత్రహింస చేయవద్దని నీ పాపిష్ట సంఘానికి చెప్పు. ప్రస్తుతం నువ్వు తెలుసుకోవాల్సింది కూడా అదే. ఆమె ఫీలింగ్స్ ఏమిటో తెలుసుకుని రచన చేసే ముందుగా నీ ఫీలింగ్స్ ఏమిటో మనసు విప్పి చెప్పుకో. నువ్వు హెచ్చరించవలసింది గిరిలో ఉన్న పిల్లని గిరి దాటిన పిల్లని కాదు. ఈ గిరిలు, ఈ శుద్ధగీతలు ఆడపిల్లలకు మాత్రమే అని గీసిన దౌర్భాగ్య సమాజాన్ని. స్త్రీకి మేము స్వేచ్ఛనిచ్చాం, స్వాతంత్రాన్ని ఇచ్చాం అంటూ గొప్పలు కొట్టుకునే బోడి జంగాల్ని అడుగు. ఇవ్వడానికి నువ్వెవడివై? స్వాతంత్రం నీ అబ్బసొమ్మ, అది నీకెవడిచ్చాడు అని. వెళ్ళు. నీకు నిజంగా స్త్రీ మీద గౌరవం ఉంటే స్త్రీ సమస్యలకు వక్రభాష్యం చెప్పే పందికొక్కల విదండవాదాన్ని ఖండించు. పతిత, పాపి, దోషి అంటూ ఒక వ్యక్తిని వెలివేసే ముందర మీరెంత పతనమవుతున్నారో, ఎంత ఘోర పాపం చేస్తున్నారో, దోషులవుతున్నారో ఆత్మవిమర్శ చేసుకోండి అని ఎలుగెత్తి చాటు. అంతేకాని దాసరి పదంలా పాడిన పాటే పాడకు. కొత్త పాట పాడు, వెళ్ళు అన్నాడు ఆవేశంగా. ఆయన కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. వెళ్ళమ్మా శ్రీమతి పద్మాక్షి, నీలాంటి స్నేహితురాలు ఒక్కర్తి చాలమ్మా. ఆ పిల్లకి పిచ్చెక్కించడానికి. భర్త పేరు ప్రతిష్టల కోసం పడరాని పాటలు పడుతున్న పతివ్రతా శిరోమణివి. వెళ్ళు తల్లి, వెళ్ళు. వెళ్తూ ఒక్క సంగతి గుర్తుంచుకో. స్నేహితురాలనని చెప్పుకుంటూ పలకరించి వచ్చిన నీకు అసలు స్నేహం అంటే ఏమిటో తెలీదు. నీకామె ఎడల ప్రేమ కానీ సానుభూతి కానీ లేవుగాక లేవు. ఉన్నదల్లా స్వార్థం. సాటి స్త్రీగా నీ ప్రవర్తన ఎడల నువ్వు సిగ్గుతో పశ్చాత్తాపంతో కుళ్ళి ఏడవలసిన సమయం ఇది. నా తల్లి వెళ్ళిరా అంటూ పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతూ 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు మేజర్ ఆనంద్. ఆవేశంతో నిలువెల్లా వణికిపోతున్నాడాయన. కళ్ళల్లో రౌద్రం కురుస్తోంది. మనసులో మంటలు చెలరేగుతున్నాయి. అప్పటికే చేష్టలుడిగి కొయ్యబొమ్మల్లా నిల్చుండిపోయిన పద్మాక్షి దంపతులు వెనుక తిరిగి చూస్తే సింహం ఎక్కడ కబళిస్తుందో అన్నంత భయంతో ఒకటే పరుగు పుచ్చుకున్నారు. అంకుల్ అంది నెమ్మదిగా సుశీల చేరుకు వచ్చి. అంకుల్ ప్లీజ్, నా కోసం శాంతించండి అంది. ఉగ్ర నరసింహమూర్తిని వేడుకుంటున్న బాలప్రహ్లాదుల్లా ఉంది సుశీల. ఎప్పటికో కానీ మేజర్ ఆనంద్ తన బాధని, ఆవేశాన్ని దిగమింగుకోలేకపోయాడు. ఋతువు మారింది. హేమంతం ప్రవేశించింది. మేజర్ ఆనంద్ ఇంటి ముంగిట తోట కళకళలాడిపోతోంది. రంగురంగుల గులాబీలు, రకరకాల చేమంతులు విరగబోచి ఆనందంగా తలలోపుతున్నాయి. పచ్చని వెల్వెట్ కార్పెట్లా పరుచుకుంది లాన్లో పచ్చగడ్డి. ఇటు ఇంటి పని, అటు తోట పనిలో సుశీలకి ఇప్పుడు ఎక్కడా తీరికే దొరకడం లేదు. ఇవన్నీ కాక మేజర్ ఆనంద్ని చూసే బాధ్యత ఒకటి అదనంగా వచ్చింది ఆమెకి.
ఆయనకి కొద్దిగా బీపీ రైజ్ అయిందని బాగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ల సలహా. ఆయనేమో మొండికేసి తిరగబోతాడు. సుశీల వారిస్తుంది. అప్పుడప్పుడు చనువుగా దెబ్బలాడుతుంది. ఇంకా ఆయన లొంగకపోతే తన జన్మ హక్కులాగా ఆయన్ని శాసిస్తుంది. ఆ శాసనానికి ఆయన లోబడతాడు. ఆయనకి మందన్నా మంచినీళ్ళన్నా స్వయంగా తన చేత్తోనే ఇవ్వాలి. పేపరో పుస్తకమో చదివి వినిపించాలన్నా తనే. ఆమెకి ఆ ఇంట్లో ఎదురులేదు. బయట ప్రపంచంతో నిమిత్తమూ లేదు. కాస్తో కూసో తీరిక చిక్కితే పుస్తకాలు చదవమనేవాడు మేజర్ ఆనంద్. తన గది నిండా పుస్తకాల షెల్ఫ్లే. మొదట్లో అవి తాకాలని కూడా అనిపించేది కాదు సుశీలకి. క్రమక్రమంగా బలవంతంగా చదివే అలవాటు చేసుకుంది. చదివి విరక్తిగా నవ్వుకునేది కొన్నాళ్ళు. జీవితంలో రకరకాలుగా దెబ్బలు తిని మరణం తప్ప మరో మార్గం లేదనిపించిన వ్యక్తుల జీవితాలు తిరిగి ఎంత సాఫీగా సాగాయో, వారు ఎంత ఉన్నతులయ్యారో, సమాజానికి ఎంత మేలు చేశారో తెలియజెప్పే రచనలు చదివినప్పుడు మధ్యలో ఆగి హఠాత్తుగా తన గురించి ఆలోచించుకునేది. ఆ పుస్తకాలు ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ప్రారంభించాయి. ఆమె ఆలోచన లోకంలో ఎప్పట్లాగా తను నడిచి వచ్చిన చోటే కాక నడవవలసిన బాట కూడా కనిపిస్తోంది ఇప్పుడు. ఆ బాట అని ఆమె పట్టి పట్టి చూస్తుంది. ఆ బాటలో ముళ్ళు డొంకలు కనిపించవు. తన తోటలో నాటిన మొక్కలన్నీ ఆ దారిలో విరగబూసినట్లుగా అనిపిస్తుంది ఆమెకి. జీవితం అంటే ఇంతే అన్నట్టు తయారైన ఆమెకి కాదు కాదు ఇదేదో ఇంకేదో కూడా ఉంది అన్న ఆశాభావం తలెత్తుతుంది. అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో చిన్న వెలుగొస్తుంది. ఆ మనసు మీద మలయమారుతం వీచినట్లవుతుంది. శరీరం దూదిపింజలాగా తేలికవుతుంది. హెలెన్ కిల్లర్ జీవిత చరిత్రను మరమరిచి చదువుతున్న సుశీల కారు హారన్ విని ఉలిక్కిపడింది. అంతలోనూ ఎవరై ఉంటారో ఊహించుకుని హడావుడిగా బయటకు పరిగెత్తుకుని వచ్చింది. కారు దిగి జైలర్ రాజన్ తెల్లని దుస్తుల్లో దేవదూతలా వస్తున్నాడు. ఇప్పుడతను జైలర్ దుస్తుల్లో లేడు. అచ్చమైన తమిళుడైపోయాడు. పొట్టి చేతుల చొక్కా, మడత నలగని లుంగీ కట్టు, పై మీద కండువా, నుదుట విభూతితో ఒక కొత్త వ్యక్తిలా కనిపించాడు సుశీల కళ్ళకాయన. గుడ్ ఈవినింగ్ సార్ అంది ప్రఫుల్ల వదనంతో. వనకన్యలా ఎదురొచ్చిన సుశీలను ఆయన కూడా అలాగే చూస్తూ ఉండిపోయాడు. తలంటి పోసుకున్న ఉంగరాల జుట్టు, గాలికి నుదుటిపై సయ్యాట్లాడుతున్న ఆకుపచ్చని దుస్తుల్లో ఉన్న అందాల బొమ్మ సుశీల ఆయనకి తోట మధ్యకు తిరిగే వనకన్యలాగానే అనిపించింది. ఆమెను పూలను మార్చి మార్చి చూస్తున్నాడు ఆయన. ఈ సాయంత్రపు శోభంతా ఇక్కడే పోగు చేసుకున్నట్టుందే. మీ అంకుల్ లోపలేం చేస్తున్నాడమ్మా అడిగాడు జైలర్ రాజన్. అదే అతని పలకరింపు. చూడు రాజన్, ఈ పిల్లతో నేను వేగలేకపోతున్నానంటే నమ్ము. బయటకు రానిస్తేనా, హాయిగా తిరగనిస్తేనా? నోరెత్తితే డాక్టర్ ఏం చెప్పాడు అంటూ గద్దించడం. అంటూ కంప్లైంట్ చేసుకుంటేనే మేజర్ ఆనంద్ కూడా బయటకు వచ్చాడు. కాస్త వాడినా పులి పులే అన్నట్లున్నాడు అతను. మీరే చెప్పండి సార్, మరీ పసిపిల్లల్లా హఠాన్ చేస్తే ఏం చేయను నేను అంటూ తను కూడా కంప్లైంట్ చేసింది సుశీల. బెడ్రూమ్ దాటి డ్రాయింగ్ రూమ్లోకి రానిచ్చాననుకోండి, వరండాలోకి వస్తానంటారు. సరేనంటే అక్కడ ఆగుతారా? తోటంతా చక్కబెడతారు. పోనీలే పాపం అనుకుంటే నెమ్మదిగా రోడ్డు మీదకి సాగుతాయి ఆయన కాళ్ళు. అక్కడితో ఆగేనా? ఏ ఖాళీ ఆటో కనిపిస్తే చాలు, ఎక్కడం తుర్రుమండం. ఏదో పనిలో ఉన్న నేను ఎంతకని కనిపెట్టుకుని ఉండగలను చెప్పండి. అందుకే ఇంక లాభం లేదని 3 రోజుల పాటు బెడ్రూమ్ దాటి రావడానికి వీల్లేదని కఠిన శాసనం చేయాల్సి వచ్చింది. అయినా ఏం లాభంలేండి, నా కళ్ళు కప్పి చిన్న చిన్న దొంగ పనులు చేస్తూనే ఉంటారాయన అంది సుశీల. రాజన్కి ఆ ఫిర్యాదులు ముచ్చటగా ఉన్నాయి. దొంగ పనులా? అన్యాయం, నేనేం చేశాను కినుకుగా అన్నాడు మేజర్ ఆనంద్. నాకు తెలియదనుకోకండి అంకుల్. మధ్యాహ్నం ఎవరో వచ్చినట్టున్నారు చూడమని నన్ను బయటికి పంపి సీతారాం చేత ఉప్పు తెప్పించుకుని దొంగతనంగా పెరుగులో కలిపేసుకుని తినలేదు. నేనంతా కనిపెట్టాను అంది సుశీల. పట్టుబడిపోయిన వాడిలా చూశాడు ఆనంద్. ఇబ్బందిగా ఓ మారు కదిలి, అయ్యయ్యో నించునే ఉన్నావయ్యా, రారా లోపలికి అంటూ రాజన్ వైపు తిరిగి హడావిడిగా మాట మార్చేశాడు. జైలర్ రాజన్కి వారిద్దరినీ చూస్తుంటే అపురూపంగా ఉంది. మరి కాసేపు అలా ఒకరి మీద ఒకరు అందంగా ఫిర్యాదులు చేస్తుంటే బాగుండనిపిస్తోంది. సుశీల సీతారాంని పిలుస్తూ లోపలికి వెళ్ళింది. కాసేపట్లో తనే స్వయంగా కాఫీ చేసి తెచ్చింది. మిత్రులిద్దరూ కాఫీలు అందుకుని తాగుతున్నారు. అంతవరకు ఏదో గంభీర విషయం చర్చించినట్లుగా వారిద్దరి ముఖాలు ఉన్నాయి.
సుశీలకెందుకో సన్నగా భయం వేసింది. రాజన్, నువ్వు సుశీల్తో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ మేజర్ లేచి లోపలికి వెళ్ళిపోయాడు. సుశీలకి ఏమీ అంతుబట్టలేదు ఆ వాతావరణం. అంతవరకు ప్రసన్నంగా ఉన్న ఆమె వదనంలో భయం చోటు చేసుకుంది. కూర్చోమ్మా, నీకో మాట చెప్తాను అన్నాడు జైలర్. బితుగ్గా పిరికిదానిలా చూసింది సుశీల. నువ్విక్కడికి వచ్చి ఎన్నాళ్ళైందో తెలుసా అడిగాడాయన. సుశీల మాట్లాడలేదు. 6 నెలలు అంటూ ప్రశ్న సమాధానం ఆయనే చెప్పాడు. 6 నెలలా? నమ్మలేనట్లుగా అంది సుశీల. 1, 2 నెలలు ఏం లెక్కించుకుందో రోజులు, అంతే. తర్వాత ఆ దృష్టి లేదు ఆమెకి. అయితే అన్నట్లుగా చూసింది. ఆనంద్ మీద నీకు నమ్మకం కుదిరిందా అడిగాడు రాజన్. సుశీలకు తన విడుదలైన రోజు కళ్ల ముందు మెదిలింది. ఆనంద్ భీకరాకారానికి తోడు ఆ బొద్దు మీసాలు కనుబొమలు చూసి ఎంతగా హడ్లిపోయింది తను. తలుచుకుంటే తనకే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు. ఆ ప్రశ్న వేయకండి సార్, నేను సమాధానం చెప్తే పేలవంగా ఉంటుందేమో అని నా భయం. అలాంటి వ్యక్తి నేను అనుమానించింది అని ఇప్పటికీ కూడా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాను అంది సుశీల. రాజన్ ముఖం సంతృప్తితో వెలిగిపోయింది. అయితే ఆనంద్ నిజంగా మీ నాన్నగారి స్నేహితుడేనన్న ఆధారాలు చూపించాడన్నమాట అన్నాడు ఓరగా చూస్తూ రాజన్. లేదు సార్, చూపించలేదు. మళ్ళీ నేను అడగనూ లేదు, ఆ అవసరమూ కలగలేదు. చనిపోయిన నా తండ్రి తిరిగి వచ్చి అంకుల్కి ప్రతిగా ఒక్క మాట చెప్పినా ఈరోజు నేను నమ్మను. ఆయన మామూలు మనిషి కాదు సార్, నా కోసం అవతరించిన మహానుభావుడు. ఆ రోజు మీ ప్రోద్బలం లేకుంటే నేను ఈ పెన్నిధిని కాలదన్నుకుని అధోగతి పాలయ్యేదాన్నేమో అంటున్న సుశీల మాటల్లో వర్ణనాతీతమైన కృతజ్ఞత వినిపించింది. దాంతో రాజన్ మనసు నిండిపోయినట్లయింది. సార్, నాతో ఏదో చెప్పాలనుకున్నారు అంటూ తనే గుర్తు చేసింది భయంగా సుశీల. అవునమ్మా, నీకో మాట చెప్పాలనే వచ్చాను ఈరోజు. ఇప్పుడు నేను జైలు అధికారిని కాను, ఉద్యోగ బంధం కూడా తెగిపోయింది, రిటైర్ అయిపోయాను. నా స్వస్థలం కోయంబత్తూరు వెళ్ళిపోతున్నాను. ఒకప్పుడు అయిష్టంగా ఉన్న నిన్ను బలవంతాన ఈ చోటికి తోశాను. ఈరోజు నీకు 1 ఇల్లు కాదు 2 ఇళ్ళు అని చెప్పాలని వచ్చాను. నీకు ఇక్కడ ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా నాతో తీసుకుపోదామని, నా కన్న బిడ్డ రంజన్లా చూసుకుంటానని చెప్పాలనే వచ్చాను. ఆనంద్తో కూడా ఈ మాటే చెప్పాను. ఆయన నీ నిర్ణయానికే విడిచిపెట్టాడు అన్నాడు రాజన్. అవ్యక్తమైన ఆనందంతో సుశీల ఉక్కిరిబిక్కిరైంది. చప్పున మాటల్లో వ్యక్తం చేయలేని కృతజ్ఞత కనుల గుండా పెళ్లిబికింది. నేను హత్య చేసి జైలుకి వెళ్లే వరకు ఏదో అలవాటుగా ఒక నమస్కారం పెట్టడం తప్పించి దేవుడున్నాడా లేదా అని నేను ఎప్పుడూ తీవ్రంగా ఆలోచించలేదు సార్. కానీ ఆ సంఘటన జరిగిన తర్వాత ఎందుకో అకస్మాత్తుగా దేవుడు లేడని నిశ్చయం చేసుకుని మనసుని రాయి చేసుకున్నాను. కానీ మీరు అంకుల్ కలిసి మళ్ళీ దేవుడున్నాడని నిరూపిస్తూ బండరాయిగా మారిన నా మనసుని మెత్తబరిచారు. నేను ఇది భరించలేనేమో అంది సుశీల గద్గదమైన కంఠంతో. పొరపాటమ్మా, నిజంగా నీ నిశ్చయంలో మార్పే వస్తే, దేవుడున్నాడన్న నమ్మకమే దృఢపడితే మనసు వజ్రతుల్యం అవుతుంది. ఏ కష్ట నష్టాలనైనా ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు మనిషికి కావాల్సింది అదే తల్లి అన్నాడు రాజన్ ఆప్యాయంగా. రాజన్ మాటల్లో విశ్వాసం తోచింది సుశీలకి. నేను నిజంగా మారాననిపిస్తోంది సార్. మీ వంటి పవిత్రుల నీడ చాలు ఎంతటి మాలిన్యాన్నైనా కడిగివేయడానికి. నన్ను మామూలు మనిషిగా తీర్చిదిద్దడం కోసం అంకుల్ పడే ఆరాటానికి కృతజ్ఞతగా జీవితమంతా ధారపోసిన ఆయన రుణం తీర్చుకోలేను అనిపిస్తుంది. ఉడతా భక్తిగా నాకు తోచిన పరిచర్యలైనా చేస్తే సంతృప్తిగా ఉంటుందేమో అనుకుంటున్నాను. పెద్ద మనసుతో నన్ను మీ సొంత బిడ్డలా అభిమానించి ఆదరిస్తున్నందుకు నా ఆనందాన్ని మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నాను సార్. అనిర్వచనమైన ఆనందం కలిగినప్పుడు భక్తుడు భగవంతునికి సమర్పించగలిగేది ఒక మనస్ఫూర్తిగా కృతజ్ఞతాంజలి మాత్రమే అంటూ వినమ్రంగా వంగి రాజన్ 2 పాదాలు 2 చేతులతో ఆప్యాయంగా స్పృశించి భక్తిగా కళ్ళకద్దుకుంది సుశీల. రాజన్ కళ్ళు చెమ్మగిల్లాయి.
ప్రేమ పురస్కరంగా సుశీల తల నిమిరి అంతలోనే అంతరంగంలోనే ఆశీస్సుల జల్లు కురిపించాడు. తోటలో విరగబూచిన పూలన్నీ ఒక్కసారిగా పరిమళాల్ని గుప్పించినట్లయింది సుశీలకి. నువ్వు మీ అంకుల్ని వదిలి రాలేవని నాకు తెలుసమ్మా. ఏదో నా మనస్తృప్తి కోసం అన్నానే కానీ నీకు తండ్రి, గురువు, దైవం అయిన ఆనంద్ దగ్గర ఉండడమే నీకు కూడా క్షేమకరం. మరి నేను వెళ్ళిరానా అంటూ లేచాడు రాజన్. సార్, నాదొక్క చిన్న కోరిక అంది సుశీల. చెప్పమ్మా అన్నాడాయన. ఈరోజు నా చేతి భోజనం తినాలి మీరు అంది సుశీల. అలాగే అను రాజన్, నీ ధర్మం అని నా నాలుగుకి కూడా కాస్త రుచిగా పచ్చిక ఏమైనా దొరుకుతుంది అంటూ వచ్చాడు మేజర్ ఆనంద్. పాపం, నోరు కాయలు కాచేలా ఇన్నాళ్ళు పచ్చపు తిండి తింటున్నారుగా మరి ఎక్కసెక్కంగా అంది సుశీల మేజర్ని ఉద్దేశించి. సరిలే, రాజన్ భోజనానికి ఉంటాడు కానీ కారం కారంగా 4 ఉల్లి బజ్జీలు కూడా వెయ్యి ఆ చేత్తో. మా రాజన్కి అవంటే చాలా ఇష్టం. అటుపైన నువ్వు ఏం చేయదలుచుకుంటే నీ ఇష్టం అంటూ సుశీలకి అట్టే మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హడావిడిగా చెప్పాడు ఆనంద్. ఉల్లి బజ్జీలు తినాలనుంది అని చెప్పే బదులు ఆ డొంక తిరుగు చూసారా సార్ అంటూ ఫిర్యాదు చేసింది సుశీల. రాజన్కి ఆ రోజు పండగలాగా ఉంది. మనసంతా ఆనందంతో నిండిపోయింది. అందుపై సుశీల చేసిన వంటలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. మెచ్చుకోకుండా ఉండలేకపోయాడాయన. తెలుగువారి భోజనమే ఎంతో బాగుంటుంది. అందులో పెళ్లి భోజనం అంటే ఇంక చెప్పనవసరం లేదనుకో. ఇంతకీ ఆనంద్, పెళ్లి భోజనం అంటే గుర్తొచ్చింది. నన్ను పెళ్లి భోజనానికి ఎప్పుడు పిలుస్తావు అడిగాడు రాజన్. పెళ్లి భోజనమా? తినడం ఆపి అదోలా చూశాడు మేజర్. అవునోయ్, మీ విజయ్ పెళ్ళెప్పుడు? బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా అంటారు మీ తెలుగు వాళ్ళు అన్నాడు రాజన్. మేజర్ ఆనంద్ ముఖం గంభీరంగా మారింది. విజయ్కి పెళ్లి మీద మనసుంటేగా అని అంతలోనే గాంభీర్యంగా అయిపోయి కానీ అంటూ ఉత్సాహంగా, నీకు పెళ్లి భోజనం మాత్రం పెడతాను. మన సుశీల పెళ్లికి ఎక్కడున్నా నిన్ను రప్పించి నా చేతులతో స్వయంగా వడ్డిస్తాను, సరేనా అన్నాడు మేజర్. ఆనంద్ ప్లేట్లో బజ్జీలు వేయబోతున్న సుశీల చెళ్ళును కొరడా దెబ్బ తగిలినట్లుగా విలవిల్లాడిపోయింది ఆ మాటకి. అంకుల్ అంది ఏదో వినరాని మాట విన్నట్టు. ప్లేటు టేబుల్ మీద ఉంచి వెనక్కి తిరిగిపోయింది. అంటూ విరక్తిగా నవ్వాడు ఆనంద్. పెళ్లి మాట వింటూ ఉంటేనే సడన్గా మారిపోయి భయంతో కంపించిపోతున్న సుశీలని అయోమయంగా చూస్తున్నాడు రాజన్. చదువులో చేరు, సంగీతం నేర్చుకో అంటూ పెద్ద కబుర్లు చెప్పిన వాడివి ఇప్పటికి ఏం చేయగలిగావు? నీ మొహానికి పెళ్లి కూడా చేస్తానంటావా? అదొక్కటేనా తక్కువ అని నిరసనగా చూస్తోంది రాజన్ నన్ను. సుశీలకి నేనంటే ఏమిటో ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. దేనికైనా అంతు చూస్తే కానీ వదిలిపెట్టడి ఆనంద్. అది నువ్వేనా చెప్పు అన్నాడు భీకరంగా మేజర్. అక్కడ ఇంకా నించుంటే ఏం వినవలసి వస్తుందో అని కంగారుగా పరిగెత్తి లోపలికి వెళ్ళిపోయింది సుశీల. మళ్ళీ ఆ ఛాయలకు కూడా రాలేదు. స్నేహితులిద్దరూ ముఖముఖాలు చూసుకుంటూ ఉండిపోయారు. సీతారాం వచ్చి ఏదో వడ్డించబోతే ఇద్దరూ చేతులు అడ్డుపెట్టేశారు. రాత్రి 10 గంటలు దాటింది. పెళ్ళి అన్న మాట విన్నప్పటి నుంచి సుశీల ఒంట్లో సెగలు పొగలు రేగుతున్నాయి. తన పతనానికి దారితీసిన ఘట్టాలు ఒక్కొక్కటే వద్దన్నా కళ్ళ ముందు మెదులుతూ చిత్రహింస పెడుతున్నాయి. అమ్మా సుశీల, నేను వెళ్తున్నానమ్మా అన్న రాజన్ కంఠంలో మార్ధవానికి చలించిపోయిందామె. చటుక్కున లేచి కళ్ళు తుడుచుకొని లైట్ వేసి తలుపు తెరిచింది. రాజన్ మూగగా చూస్తున్నాడు. సార్, మాట నిలకడలేని దాన్ని అని మీరు అనుకోకుండా ఉంటే ఒక్క విన్నపం. దయచేసి నన్ను మీతో తీసుకెళ్ళండి. ఇవాళ ఆయన అన్న మాట విన్నప్పటి నుంచి నా మనసులో మహా అలజడిగా ఉంది. ఈ మాత్రపు స్థిమితమైనా నాకు మిగిలి ఉండాలంటే నన్ను మీ వెంట తీసుకుపోండి సార్. మీ రంజన ఇలా బ్రతిమాలితే ఏం చేస్తారో అది చెయ్యండి అంది దీనంగా సుశీల. రాజన్ ఆమెని కాసేపు ఆశ్చర్యంగా చూచి దీర్ఘంగా నిట్టూర్చాడు. అందులో ఏదో నిశ్చయం వెల్లడైనట్లుంది. సరిగ్గా అడిగావమ్మా.
మా రంజనే ఇలా అడిగితే ఏం చేస్తానో అది చేయమన్నావు. బాగుంది. ఇంక నా సమాధానం విను. నిన్ను నాతో తీసుకువెళ్ళడానికి నేను సిద్ధంగా లేను అన్నాడు రాజన్. ఆ చివరి మాట వింటూనే కొరడా దెబ్బ తిన్నట్లుగా ఒక అడుగు వెనక్కి వేసింది సుశీల. సార్, మీరు మీరు కూడా అంది. నీ జీవితానికి బంగారు బాట ఆనంద్ చేతిలోనే పడాలమ్మా. అతను అందుకు సమర్థుడు, సాహసి, అమృత హృదయుడును అన్నాడు రాజన్. సార్, అనుమానంగా అసహనంగా అంది సుశీల. చావనున్న నేరస్తుడికి నానా శ్రమలు పడి బతికించి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేసి ఉరితీస్తున్నట్లుగా ఉంది మీరు చేసే పని. మీ స్నేహితులిద్దరూ కలిసి ఇలా చేయాలని ముందే నిశ్చయించుకున్నారని తెలిస్తే ఆ రోజే చిటికెడు విషం తిని చచ్చి ఉండేదాన్ని. నన్ను ఎందుకు ఇలా చిత్రహింసకు గురి చేస్తున్నారు? పెళ్లి చేసే బదులు ఉరి తీసేయండి సార్ అంటూ వెక్కి వెక్కి ఎడవసాగింది సుశీల. ఆవేశపడకమ్మా అన్నాడు రాజన్. ఆయన కంఠం చల్లగా ఉంది. దుడ్డు పేరు చెప్పగానే తల పగిలినట్లేనా? అయినా నీ సంతృప్తి కోసం ఒక్క మాట చెబుతున్నాను విను. నువ్వు మీ అంకుల్ని వదిలిపోవాలని నిశ్చయించుకున్నప్పుడు ఈ చేతకాని రాజన్ బతికే ఉన్నాడని గుర్తుంచుకో. ఈ స్థితిలో రంజనే ఉంటే నేను చెప్పేది ఇంతకంటే ఏం లేదమ్మా అన్నాడాయన. కొండంత రాజన్ ఎలా మాట్లాడుతున్నాడు? గుడ్డిగా విలువ చేయని తన కోసం ఎంతగా నచ్చజెప్తున్నాడు. తనపై తనకే విసుగు కలిగింది సుశీలకి. తరచుగా నీ క్షేమం రాస్తుండమ్మా, ఇదిగో అడ్రస్ అన్నాడాయన. నీరు నిండిన కళ్ళతో రాజన్ పాదాలంటి కృతజ్ఞతగా నమస్కరించింది సుశీల.